రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వాక్యం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, చెప్పాలి. ఎలీషా దగ్గరకు వచ్చి, అంతటి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆ సహోదరి హృదయంలో మొదటి పాయింట్ ఏంటంటే ఫుడ్, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని ఫుడ్. రెండోది ఫినాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనస్సులోనే పెట్టుకొని మదన పడుతూ కృంగిపోతూ కుమిలిపోతూ దిగులు పడుతూ ఉండకూడదు. ఆవిడకు సమస్య వచ్చింది, అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ దొమ్మిగా వచ్చి ఆవిడని ఇల్లు జప్తు చేస్తాం, ఇంట్లో సామాన్లు తీసుకెళ్ళిపోతాం అంటే వెంటనే చింతిస్తూ దిగులు పడుతూ కలవరపడుతూ ఆ సమస్యల మధ్యలో మనకు ఒక ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేదే అని వెంటనే లేచి మొదటి వాక్యం, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయే. మీకు తెలుసు కదండి, ఇప్పుడు అప్పులోళ్ళందరూ నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొర్రపెట్టగా, నేను ఇక్కడ మాట చెప్తున్నా వినండి. ఇంట్లో సమస్య వచ్చింది, దిగులు పడుతూ కృంగిపోతూ కలవరపడుతూ అక్కడే ఉండలేదు. ఆవిడ ఏమని ఆలోచించిందో తెలుసా? నాకు ఒక ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి, నాకు ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి. నేను అంటాను, ఈవిడికి ఆవిడ తరఫున బంధువులు లేరా? పోనీ భర్త తరఫున బంధువులు లేరా? ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఆలోచన అడగచ్చు. అసలు ఆలోచన అడగాలి అని అనిపించాలి. అయ్యో నేను విధవరాలనే, 2 పిల్లలు ఉన్నారే, నా కర్మిలా కాలిపోయింది, నా బ్రతుకిట్ల దరిద్రంగా కాలిపోయిందని ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోకుండా తన మనస్సులో ఏ విషయాన్ని గురించి అయితే చింతిస్తూ ఉందో, ఏ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దిగులు పడుతూ ఉందో, వాక్యం అదే అంటుంది, దేనిని గురించి చింతించద్దు, కానీ ప్రతి విషయాన్ని దేవునికి అంటే ఆవిడొక విశ్వాసి. వాళ్ళ పాస్టర్ గారు ఎలీషా ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉండకుండా ఓపిక చేసుకొని దేవునికి తెలియపరచాలి గనక తిన్నగా దేవుని మందిరానికి మఠానికి వచ్చి ఎలీషాతో చెప్తాను, చెప్పాలి నీవు దేని గురించి అయితే చింతిస్తూ ఉన్నావో, ఫ్యామిలీ ఆర్ ఫినాన్స్, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా, కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నారా, మీకు ఒక ఆలోచన కావాలి. ఎవరి దగ్గరికి వెళదాం ఆలోచనకి? లోకస్తుల దగ్గరికి వెళదామా? పంచాయతీ పెద్దల దగ్గరికి వెళదామా? లేకపోతే లోకంలో ఉన్న పలుకుబడి కలిగిన దగ్గరికి వెళ్దాం? కాదు, తిన్నగా దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో లేక దేవునితో చెప్పాలి, లేదా దేవుని సేవకులకి చెప్పాలి. లేదు, మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి హన్నాలాగా మీకు మీరే కూర్చొని ప్రార్థన చేయండి, ప్రభుతో చెప్పండి. ఏలీకి వినబడలేదు, కానీ ఆవిడ పెదవులు మాత్రం కదులుతున్నాయి. అంటే దేవునితో చెప్తుంది. ఇంట్లో కూర్చొని పెనిన్నాతో దెబ్బలాడి పెట్టుకొని 2 జుట్లు పట్టుకొని వంగబెట్టి గుద్దుకుంటూ కూర్చున్నారా? కూర్చోలేదు. సమస్య వచ్చింది, తిన్నగా దేవుని మందిరానికి వచ్చి దేవునితో చెప్పడం ప్రారంభించింది. చెప్పాలి.
కుటుంబ సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవునితో చెప్పాలి చక్కగా. అప్పుడే ప్రభు నీకు ఒక మంచి ఆలోచన అనుగ్రహించి, ఏ విషయాన్ని గురించి నీవు చింతిస్తూ ఉన్నావో, బాధపడుతున్నావో, దిగులు పడుతున్నావో, ఆలోచన చెప్పేవాళ్ళు లేక కలవరపడుతున్నావో, సేవకుడు చక్కటి ఆలోచన, ఒక మంచి ఆలోచన ఆవిడకి అనుగ్రహించేసరికి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. మొన్న కూడా నేను గుంటూరులో చెప్పాను. ఈవిడ భర్త చనిపోయాక నెల రోజులకు కానీ అప్పులోళ్ళకి తెలియలేదు అనుకుంటాను. ఈ నెల రోజుల తర్వాత వచ్చి అప్పులోళ్ళందరూ దొమ్మిగా వచ్చి పడి డబ్బులు కట్టమంటే డబ్బులు లేవంది. అది ఆంతో మాట్లాడేట్రా, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చేయండిరా, జప్తు చేద్దాం. ఇంట్లో ఎక్కడున్నాయి? రోజుకో బిందు చొప్పున, రోజుకో 2 గంగానాల చొప్పున నల్లమందు సెంటర్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి పిల్లలకు బొవ్వెట్టింది. ఎలీషా చెప్తున్నారు, మీ వీధిలో అందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ తీసుకురమ్మన్నాడు. ఎట్లా సాధ్యం? ఆ పేటలో వాళ్ళు ఎట్లా ఇస్తారు చెప్పండి? అమ్మో, ఈ నెల రోజుల పాటు ఇంట్లో ఉన్న గోడ గడియారం కూడా తాకట్టెట్టి మరి పిల్లలకు బొవ్వెట్టింది. వామ్మో, ఈవిడికి ఇచ్చామంటే ఇంక మళ్ళీ తిరిగి అని అనుకున్నారా? అనుకోలేదు. నమ్మకం సేవకుని మాట చొప్పున అడుగు వేసింది గనక దేవుడు తనను ప్రేమించే వాళ్ళకి మేలు కలిగేటట్టు సమస్తం సమకూడి జరిగించే దేవుడు సమస్తం సమకూడి జరిగించి కుటుంబం ఎక్కడ చిన్నాభిన్నమైపోకుండా, ఫ్యామిలీ అండ్ ఫినాన్స్ ఆర్థికంగా నిలదొక్కుని 10 మందికి పెట్టగలిగే స్థితిలో దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించారు. దేవునికి మహిమ కలుగును గాక. చింతిస్తాం, లోకంలో ఉన్నాం గనక ప్రతి విషయాన్ని గురించి మనం చింతించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దేన్ని గురించి చింతించకండి. మీ ప్రతి అవసరాన్ని దేవునికి తెలియపరచండి. ఆయన మీకు ఆలోచన దయచేస్తారు. మొదటి